చెప్తున్నాం అంటే గ్రూప్ బై, తర్వాత ఫస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి, తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం రైట్. సో టైం స్టాంప్ కి, డ్యూ డేట్ కి ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము నల్స్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా బ్లాంక్ స్పేస్ ని ఏ విధంగా మనం నల్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ రోజు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎంప్లాయీ అనేది డేటా ఫ్రేమ్ లాగా మనం క్రియేట్ చేసుకుందాం. ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ లెట్ మీ క్రియేట్. అహ్మద్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా అసలు ప్రెసెంట్? సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ నన్ అని ఉంది, ఇవన్నీ నన్స్ ఉన్నాయి కదా. నన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్స్ లో మీరు జస్ట్ ఒకసారి ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ లో చూపిస్తాను, మనకేముందో చూద్దరు మీరు. ఆ, ఇక్కడ చూడండి, నేను ఎంప్లాయీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నన్ను పాస్ చేశాను. ఓకే. సో నన్ను పాస్ చేస్తే మన డేటా ఫ్రేమ్ లో ఏ విధంగా వచ్చిందండి మనకి? 40 గా వచ్చిందా లేదా? నల్గా వచ్చిందండి. ఆ, సో మనకి నార్మల్ డేటాబేసెస్ అయితే సింగిల్ కోట్స్ పెడతాం ఇన్సర్ట్ చేసేటప్పుడు. సింగిల్ కోట్స్ అయితే నల్ల ఇద్దని, తర్వాత స్ట్రింగ్ అయితే ఎన్యువల్ రాయాలని అట్లా ఉంటది కదా. సో అదే విధంగా మీరు కూడా డేటా ఫ్రేమ్స్ లో మన నల్స్ వాల్యూస్ డిస్ప్లే చేయడానికి కోసంగా మీరు ఇక్కడ నన్ అని చెప్పి రాయాలి. ఓకేనా? అది గుర్తుంటుందా మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినారీస్ లో మీకు ఒక డేటా ఫ్రేమ్స్ లో వాల్యూ అనేది మీరు నల్లగా చూపించాలి అనుకుంటే మీరు ఇక్కడ నన్ అని చెప్పేసి డేటా వాల్యూస్ అని పాపులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం సినారీస్ ఏంటంటే ఇక్కడ చూడండి, డిఎఫ్ ఎన్ఏ డాట్ ఫిల్, ఇక్కడ నేను జస్ట్ వచ్చేసి బ్లాంక్ పెట్టేసా. ఏమైతే చూడండి, ఇక్కడ ఇక్కడ బ్లాంక్ పెడితే ఏమైంది మనకి, ఎక్కడైతే మనకి నల్ వాల్యూస్ ఉన్నాయో ఓకే, సో దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నా ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏం చేస్తాను నేను, గమనించారు ఏం జరిగింది ఇక్కడ? డిపార్ట్మెంట్ నెంబర్ లో ఉన్న నల్ వాల్యూస్ స్పేస్ లాగా ఎంటీ స్పేస్ వచ్చాయి. వాట్ అబౌట్ స్ట్రింగ్ కాలమ్స్? అవి నల్ అనే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఈఎంపి డిఎఫ్ డాట్ ప్రింట్ చూడండి, ఎంప్లాయ్ ఐడి ఇక్కడ ఏముంది, లాంగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటీజర్ డేటా టైప్ అనుకోండి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అంటే మీకు ఏంటంటే స్ట్రింగ్ అనుకోండి ఇక్కడ. ఓకే. సో శాలరీ వచ్చేసి మళ్ళీ లాంగ్, తర్వాత ఎంప్లాయ్ నేమ్ స్ట్రింగ్. ఎక్కడైతే మనకి స్ట్రింగ్ డేటా టైప్ ఉందో అక్కడేమో ఇది ఏం జరుగుతుంది, ఈ నల్ల వాల్యూస్ ని ఇది ఎంటీ చేసేసింది. మీరు గమనించారా, ఎక్కడైతే నల్స్ ఉన్నాయో స్ట్రింగ్ కాలమ్స్ కి ఇక్కడేమో నల్ వాల్యూస్ పెట్టేసింది. బట్ ఇంటీజర్ కాలం దట్ ఈస్ లాంగ్ డేటా టైప్ కానీ ఇంటీజర్ డేటా టైప్ కానీ ఉంటే అదేం టచ్ చేయలేదు. ఓకే. సో ఇది ఒకటి గుర్తు, అంటే జనరల్ గా ఎన్ఏ డాట్ ఓకే ఎంప్లాయ్ డాట్ ఎన్ఏ డాట్ ఫిల్ అని చెప్పేసి ఇట్లాగా మనం రాస్తే ఎక్కడైతే స్ట్రింగ్ కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్ మొత్తానికి ఇది ఎంటీ వాల్యూస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట, అంటే అప్డేట్ చేస్తుంది వాల్యూస్ ని. ఓకే. సో అదే విధంగా మీరు ఫిల్ ఎన్ఏ అన్నా కానీ సేమ్ రిజల్టే వస్తుంది. చూడండి రెండు సేమ్ రిజల్ట్ ఇచ్చాయి కదా. సో మీకు డేటా ఫ్రేమ్స్ లో ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఓకే బాస్ వేర్ ఎవర్ యూ హ్యావ్ స్ట్రింగ్ కాలమ్స్ ఓకే ఐ వాంట్ టు అప్డేట్ దట్ వాల్యూస్ ఇన్ టు ద ఎంటీ వాల్యూస్ ఓకే, దెన్ యూ కెన్ యూజ్ ఫిల్ ఓకే ఎన్ఏ డాట్ ఫిల్ అని, లేకపోతే ఫిల్ ఎన్ఏ అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ఫంక్షన్ మీరు వాడుకోండి, లేదంటే ఎన్ఏ డాట్ ఫిల్ అని చెప్పేసి ఏదైనా రాసుకోండి. ఓకే. సో టూ ఫంక్షన్స్ అనేది మనకి సేమ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో నేను అందుకు ఇక్కడ రాసాను చూడండి, రీప్లేసెస్ ఆల్ స్ట్రింగ్ టైప్ కాలమ్స్ విత్ ఎంటీ ఆర్ బ్లాంక్ స్ట్రింగ్ ఫర్ ఆల్ యువర్ నల్ వాల్యూస్. ఓకే.
సో ద అబౌవ్ టూ ఫంక్షన్స్ ఇట్ విల్ రీప్లేస్ ఆల్ యువర్ నల్ వాల్యూస్ ఇంటూ ద ఎంటీ ఆర్ బ్లాంక్ వాల్యూస్. ఓకేనా, రైట్. సో అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎంప్లాయీ డిఎఫ్ ఎన్ఏ డాట్ ఫిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి అప్డేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తుందండి, ఎంప్లాయీ డిఎఫ్ ఎన్ఏ డాట్ ఫిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశాను. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ గమనించారా మీరు? లాంగ్ డేటా టైప్ ఉంది కదన్నా, అక్కడ 0 ఫిల్ అయింది నల్ ప్లేస్ లో. అంటే ఇక్కడ మనం ఏం చెప్తామనంటే రీప్లేస్ ఆల్ ఇంటీజర్ టైప్ కాలమ్స్ విత్ 0 ఫర్ ఆల్ నల్ వాల్యూస్. అంటే ఇక్కడేమో మీరు ఏం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అని స్పెసిఫై చేయకుండా జస్ట్ మీరు వదిలేస్తే ఎంప్లాయ్ ఇట్లాగా ఎంటీగా, ఇదేమో స్ట్రింగ్ టైప్ గా మొత్తాన్ని వచ్చేసి నల్ వాల్యూస్ ని ఎంటీ గాని బ్లాంక్ గాని కన్వర్ట్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి వాల్యూ ఆఫ్ 0 అని కనుక రాస్తే, సో ఎక్కడైతే ఇంటీజర్ టైప్ కాలమ్స్ ఉన్నాయో దాన్ని 0 తో అప్డేట్ చేస్తుంది అనమాట. మీరు గమనించండి, ఇది కూడా సేమ్ రిజల్ట్ ఇస్తుంది. సో జస్ట్ ఫర్ మీ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఇది నేను రాస్తున్నాను అండి. ఓకే, ఇప్పుడు మీరు గమనించారా, ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో ఐ మీన్ ఇంటీజర్ ఉన్నాయో నల్ల వాల్యూస్ కి మొత్తానికి 0 చేసేసి. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఫిల్ ఎన్ఏ అయినా తర్వాత ఎన్ఏ డాట్ ఫిల్ అయినా ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా లెట్స్ ఏ ఇవి మొత్తం ఇంటీజర్ టైప్ కి మొత్తం ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 కాలమ్స్ ఉన్నాయి అనుకునే డేటా ఫ్రేమ్స్ లో 100 కాలమ్స్ కి ఇది అప్డేట్ చేస్తుంది. కానీ నాకు అలా కాదు, సమ్ పర్టికులర్ కాలమ్ మాత్రమే చేయాలనుకున్నా, అంటే రీప్లేస్ స్పెసిఫిక్ ఇంటీజర్ టైప్ కాలమ్ విత్ 0 ఫర్ ఆల్ యువర్ నల్ వాల్యూస్. అంటే ఎక్కడైతే మీకు పర్టికులర్ కాలమ్ కి అవసరం అవుతుందో ఆ కాలమ్ కి మీరు నల్ వాల్యూస్ ని రీప్లేస్ చేసుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ ద సబ్సెట్ ఆప్షన్. ఓకే, సబ్సెట్ అని చెప్పేసి మీరు కాలమ్ నేమ్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ ట్రై దిస్ వన్ ఆల్సో. ఓకే, ఇక్కడ గమనించారా, అన్ని యాజ్ దీస్ గా ఉన్నాయి, ఓన్లీ వీఆర్ అప్లైయింగ్ విత్ సాలరీ. ఓకే, సో ఫర్ సాలరీ కాలమ్ వీఆర్ అప్డేటింగ్ విత్ 0 వాల్యూ. ఇస్ ఇట్ ఫైన్? ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క సింటాక్స్ ని మీరు అర్థం చేసుకోవాలి, అదే విధంగా రిమెంబర్ చేసుకోండి. ఓకే, సో రీప్లేస్ స్పెసిఫిక్ ఇంటీజర్ టైప్ కాలమ్ విత్ 0 ఫర్ ఆల్ యువర్ నల్ వాల్యూస్. అంటే పర్టికులర్ కాలమ్ కు మాత్రమే మీరు చేసుకోవాలనుకున్నప్పుడు దెన్ యూ కెన్ యూజ్ సబ్సెట్ ఫంక్షన్. ఓకే, సో అదే విధంగా మీరు ఎంప్లాయీ నేమ్ అనేది మను అని పెట్టుకుంటున్నారు, ఎంప్లాయీ ఐడి అనేసి 100 అని పెడుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చెప్పగలుగుతారా? నల్ వాల్యూస్ లో 100 ఫిల్ అవుతుంది ఎంప్లాయ్ ఐడిలో. ఎంప్లాయ్ ఐడి ఉంది కదన్నా, మను అని నేమ్ ఎక్కడైతే ఉందో అక్కడ 100 ఫిల్ అవుతుంది. ఉల్టా ఎంప్లాయ్ చెప్తున్నా, నేమ్ వచ్చేసి మను అని సేవ్ అవుతుంది. ఎక్కడ ఎంప్లాయ్ నేమ్ నల్గొండ నల్స్ ఉన్నాయి కదన్నా, అక్కడ మను సేవ్ అక్కడేమో అవుతుంది. మను ఎంప్లాయ్ ఐడిలో 100. రాయ్ సార్ రాక్ యార్. ఎక్కడైతే 40 ఎంప్లాయీ ఐడిలో ఉందో దానికి మనం 100 రీప్లేస్ చేసాం. అదేవిధంగా ఎక్కడైతే ఎంప్లాయీ నేమ్ లో అనే ఐ మీన్ నల్ వాల్యూ ఉందో దానికి మనము మను అని చెప్పేసి అప్డేట్ చేసాం. సో మీరు ఈ విధంగా మీకు నచ్చిన కాలం ని అప్డేట్ చేసుకోవచ్చు, అదే విధంగా మీరు పర్టికులర్ కాలమ్స్ కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? క్లియర్? సో స్ట్రింగ్ లో ఏ విధంగా మీరు పర్టికులర్ కాలం చేసుకోవాలనుకోండి ఇట్లా, అదే విధంగా మీరు ఐ మీన్ ఇంటీజర్ కాలం అయితే ఈ విధంగా చేసుకోండి. సో అదే విధంగా మీరు స్ట్రింగ్ కాలం అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అప్డేట్స్. లేదు మొత్తం స్ట్రింగ్ తర్వాత మాకు మొత్తం కాలమ్స్ కావాలంటే డైరెక్ట్ గా వాడుకోవచ్చు. అలా కాకుండా పర్టికులర్ కాలం కావాలంటే సబ్సెట్ ఫంక్షన్ ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మల్టిపుల్ వేస్ మనకి ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు ఇది రన్ చేద్దాం, ఇదేమైతే చూద్దాం. ఇదేం జరుగుతుంది? ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ ఐడికి నేను ఏం చేశాను, ఎక్కడైతే నల్ ఉంటుందో ఓకే దానికి 500 పెట్టమన్నాను. ఓకే, సో అదే విధంగా క్రిష్ అని చెప్పేసి ఎక్కడ రాయమంటున్నాను, ఎక్కడైతే ఎంప్లాయీ నేమ్ నల్ ఉందో ఆ వాల్యూకి క్రిష్ అని రాయమంటున్నాను. సో మీకు నచ్చినట్టుగా మీరు రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా నాకు ఒక పర్టికులర్ కాలం కావాలన్నా కానీ ఫస్ట్ ఇది రాసుకుంటావు, దాని తర్వాత డాట్ పెట్టుకుంటావు, మళ్ళీ ఇది కూడా రాసుకుంటావు. సో మీకు నచ్చినట్టుగా మీరు ఈ ఫంక్షన్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? క్లియరా? సో నెక్స్ట్ మనకి విండోస్ ఫంక్షన్స్ అనమాట. ఇంతవరకు క్లియర్ కదా? ఎందుకనంటే ఇవన్నీ మనం రియల్ టైమ్ లో వాడతామండి. కంపల్సరీగా ఫిల్ ఎంఏ కానీ ఎంఏ ఫిల్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫంక్షన్స్ అనేది మనం కంపల్సరీగా అయితే వాడుకుంటాం. ఎందుకంటే మనకు రియల్ టైమ్ లో కంపల్సరీగా నల్ వాల్యూస్ అనేది వస్తాయి, దాన్ని కంపల్సరీగా మనం హ్యాండిల్ చేయాల్సిందే. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్, రైట్? యా, ఎస్ అన్న. నెక్స్ట్ విండోస్ ఫంక్షన్స్. ఓకే, సో విండోస్ ఫంక్షన్స్ లో మనకి ఏమున్నాయండి, రో నంబర్ అని, ర్యాంక్ అని, డెన్స్ ర్యాంక్ అని. ఓకే, ఇట్లాగా మనకి డిఫరెంట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి విండోస్ ఫంక్షన్స్. సో అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్ అండి? లాస్ట్ టైం వీ హావ్ డిస్కస్ దిస్ పాయింట్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్? ర్యాంక్ అనేది విత్ గ్యాప్స్ తో ఇస్తుంది, డెన్స్ ర్యాంక్ అనేది వితౌట్ గ్యాప్స్ ర్యాంకింగ్ చేస్తుంది. వాట్ అన్నా మొహమ్మద్, can you please repeat again? అదే డెన్స్ ర్యాంక్ అనేది వితౌట్ గ్యాప్స్ తో ర్యాంకింగ్ అవుతుంది, ర్యాంక్ అనేది విత్ గ్యాప్స్ తో ర్యాంకింగ్ అవుతుంది. ఓకే, నైస్. సో మనం జస్ట్ ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం మన ఈ డేటా ఫ్రేమ్స్ ఏ విధంగా రాయాలో. లెట్స్ సీ. సో సేమ్ లైక్ ఐ హావ్ క్రియేటెడ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ డేటా ఫ్రేమ్. Okay, then I am importing all the functions. Okay, and I am also importing like window functions. Okay, so window functions we have to import from SQL. Okay, import windows also. Now మీరు ఎవరైనా సరే సింటాక్స్ ఏ విధంగా చెప్తారమ్మా, ఒకవేళ మీరు ర్యాంక్ రాయాలి అనుకోండి, ర్యాంక్ రాయాలంటే మనం ఏం చేస్తాము, సెలెక్ట్ ర్యాంక్ ఆఫ్ ఓవర్ ఓకే పార్టీషన్ బై అండ్ కాలం ఆర్డర్ బై కాలం నేమ్ యాజ్, మీరు ఏదో కాలం నేమ్ అని రాసుకుంటారు ర్యాంక్ అని ఇట్లాగా, అంతే కదా? సో అదే విధంగా మనకి విండో ఫంక్షన్స్ లో కూడా మనం ఏ విధంగా అయితే ఎస్క్యూఎల్ లో రాస్తామో దీనికి మీరు ఒక అర్థం చేసుకోవాల్సిందంటే సేమ్ మనకి ర్యాంక్ ఫంక్షన్ రాస్తాము, ఇక్కడ డాట్ అని చెప్పేసి ఓవర్ రాసి ఇక్కడ విన్ అని చెప్పి రాశారు. ఓకే, ఇక్కడ ఏదో ఒక పారామీటర్ ని పాస్ చేస్తాను, అంటే ఈ విన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక పారామీటర్ లాంటిది అనమాట ఇది. సో ఇక్కడ మీకు నచ్చింది మీరు రాసుకోండి. ఓకే, దట్స్ నాట్ ఏ ఇష్యూ. కానీ ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ మీరు చూడాల్సింది. ఓకే, మనం ఏం చేస్తాం ఇక్కడ నార్మల్ గా అయితే పార్టీషన్ బై యువర్ కాలం నేమ్, ఓకే ఆర్డర్ బై యువర్ కాలం నేమ్ అని మనము ఇక్కడ ఇస్తాం కదా నార్మల్ ఎస్క్యూఎల్ లో. కానీ మన డేటా ఫ్రేమ్స్ లో అయితే మనం ఏం చేస్తామనంటే విండో డాట్, ఓకే ఇదైతే ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, విండో డాట్ పార్టీషన్ బై అండ్ యువర్ కాలం నేమ్ దట్ ఈస్ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ ఆర్డర్ బై అండ్ యువర్ సాలరీ. ఓకే, so this is the way you are creating the one of the window function in the background in the over. Okay, so now what we are doing, like see like what we are doing, select star comma, then we are using rank over, then we are using that whatever the partition by something, right, then as rank, right? So same thing like that I am going to create the new column. Okay, but that is rank column. Okay, then here we are specifying the with column. By using with column what we can do, we can add the new columns, right? అంటే కొత్త కాలం మనం యాడ్ చేసుకోవాలంటే విత్ కాలం అనేది మనం వాడుకుంటాం కదా డేటా ఫ్రేమ్ లో.
సో డేటా ఫ్రేమ్ డాట్ విత్ కాలం అంటే న్యూ కాలం కి యాడ్ చేస్తున్నాను. ఏ కాలం యాడ్ చేస్తున్నాను? ర్యాంక్ ఆర్ఎన్కే కాలం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ర్యాంక్ అని చెప్పేసి మనం రాసుకుంటాం యాజ్ యూ నో ఆల్రెడీ ఫంక్షన్ డాట్ ఓవర్ then you can specify this entire function, that is whatever the function you have defined here you can mention that is print. Okay, then if you apply that show, then it will display all your rank data. Okay, so this is the way you can create your rank function. That's why I told you guys. Okay, whenever your concept in the clear in the SQL, okay, మనకి ఇక్కడ చాలా ఈజీగా ఉంటది అనమాట. అది కాకుండా మనకు అసలు కాన్సెప్ట్ తెలియదు, అసలు పార్టిషన్ బై అనేది వాడతారో తెలియదు, ఆర్డర్ బై అసలు ఏం చేస్తుందో తెలియకుండా మనం డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి ర్యాంకులు ఇవన్నీ అంటే మీకు మళ్ళీ అర్థం కాకుండా ఉంటుంది. అందుకే నేను చెప్పిన ప్రతిసారి మీరు ఎప్పుడైతే డేటాబేస్ కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటుందో ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఓకే, సో లెట్స్ సీ హౌ వీ కెన్ డూ దట్. సో లెట్ మీ క్రియేట్ దిస్ విన్ ఫంక్షన్, విన్ వేరియబుల్ సారీ, and let me write this with the rank column I am going to add here. See now guys, okay, so మన డిపార్ట్మెంట్ వైజ్ గా మనము ర్యాంక్ తీసుకున్నాం, రైట్? సో ఇక్కడ 40 and the salary is 4,000 and 40 the salary is 5,000. now rank is 1 and rank is 2. okay, because డిస్టింగ్ వాల్యూస్ కాబట్టి 1 and 2 ఇస్తుంది. సో అదే విధంగా 20లో ఎన్ని ఉన్నాయి? అప్రాక్స్ 5 ఉన్నట్టుగా ఉన్నాయి. ఓకే, 5. సో ఇక్కడ 3,000 3,000 3,000 అవుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ 1, దీనికి కూడా 1 వస్తుంది, అంటే ఆర్డర్ బై చూస్తున్నాం కాబట్టి దీనికి కూడా 1 వస్తుంది. బట్ 3,200 మాత్రం 4 ఇచ్చింది. ఎందుకని ఇక్కడ 1 బ్యాక్గ్రౌండ్ థింక్ చేస్తుంది 1 2 3 and 4 దిస్ ర్యాంక్, బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ సెకండ్ ర్యాంక్. ఓకే, సో దట్స్ వై లైక్ అహ్మద్ చెప్పాడు కదండి, మనకి గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది, గ్యాప్స్ అనేది ఉంటది ర్యాంక్ లో, నెంబర్స్ మధ్యలో గ్యాప్ ఉంటది. సో ఆ విధంగా మనకి ర్యాంక్ అనేది డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఇది మనకి పర్టికులర్ గా ఏ ర్యాంక్ కరెక్ట్ గా అనేది తీసుకునేదానికి మనకి ర్యాంక్ అనేది అంటే మనకి ర్యాంక్ వాల్యూ ఏదైతే మనం ఆర్డర్ బై చేస్తున్నామో ర్యాంక్స్ అనేది దాంట్లో డూప్లికేట్స్ కానీ లేకపోతే ర్యాంక్ అయినా డెన్స్ ర్యాంక్ అయినా సేమే. ఓకే, కానీ డూప్లికేట్స్ ఉంటే మాత్రం ర్యాంక్ అనేది మనకి కరెక్ట్ ర్యాంక్స్ అనేది మనకి ఇవ్వదు అనమాట. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ అదే. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే మళ్ళీ 20th వచ్చేసి 5th ర్యాంక్, ఇది కరెక్టే, ఎందుకని తర్వాత డిస్టింగ్ వాల్యూ కాబట్టి. ఓకే, సో అదే విధంగా ఇక్కడ 10th లో 2 ఉన్నాయి, ఇది కూడా 1 and 2 ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా 50లో 3 ఉన్నాయి, ఈ 2 సేమ్ సాలరీస్ ఉన్నాయి కాబట్టి 1 and ఇస్తుంది. బట్ దీనికి యాక్చువల్ గా 2 ఇవ్వాలి, కానీ దీనికి ర్యాంక్ వచ్చి 3 ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ర్యాంక్ ఫంక్షన్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో జస్ట్ మీరు గో త్రూ దట్ డేటాబేస్ కాన్సెప్ట్ ఇన్ ద విండోస్ ఫంక్షన్ ఇన్ ద ర్యాంక్. ఓకే, సో హౌ వీఆర్ డూయింగ్ దట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, కాన్సెప్ట్ అంతా సేమే, జస్ట్ మీరు ఇక్కడ కోడ్ రాసుకోవడం ఉంది, లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకేనా, క్లియర్? సో అదే విధంగా మనం ఆల్రెడీ ఇక్కడ విండో క్రియేట్ చేసాము. లెట్స్ talk about the dense rank. Dense rank, what will happen? See, same and dense rank and రాసుకోవటం over whatever the function level. See now ఇక్కడ నేను అదే చెప్పాను, ఇక్కడ డిస్టింక్ట్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1 and 2 ఇచ్చింది. సో there is no difference between dense rank and rank. But here if you come here our order by class, okay, so duplicate values ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 and 1 ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది, సెకండ్ ర్యాంక్ ఇక్కడేమో సెకండ్ ఇచ్చింది, ఇక్కడేమో 4th ఇచ్చింది. సో ఇక్కడ కరెక్ట్ గా మనకి ఇస్తుంది అనమాట. అందుకే డెన్స్ ర్యాంక్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అనమాట. ఎప్పుడు యువర్ పర్టికులర్లీ ఫెచింగ్ ద సమ్ సాలరీస్. ఓకే, సో లాస్ట్ టైం నేను క్వశ్చన్ అడిగానండి, హౌ యూ కెన్ గెట్ ద 7th మాక్సిమం సాలరీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వైజ్ అని అడిగాను క్వశ్చన్. సో మీరు 7th మాక్సిమం సాలరీ అయినా 8th మాక్సిమం సాలరీ అయినా 100 మాక్సిమం సాలరీ అయినా వాట్ ఈస్ నాన్ సెన్స్. ఓకే, నథింగ్ హియర్ యూ కెన్ సే డిస్క్రైబ్ లైక్ శాలరీ అంటే ఇక్కడ ఆర్డర్ బై చేస్తుంది ఇక్కడ డిఫాల్ట్. ఓకే, మీరు డిస్క్రైబ్ రాసుకుంటే మీరు ఇది ఏం చేస్తుంది, డిసెండింగ్ ఆర్డర్ లో చేస్తుంది. ఇది ఏం చేస్తుంది 1 1 అక్కడ 1 2 3 4 5 6 7 8 అనేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7th శాలరీ ఏదైతే ఉంటుందో వేరే క్లాస్ లో 7th కనిస్తే 7th శాలరీ వస్తుంది, ఈక్వల్ టు 2 అనేస్తే సెకండ్ శాలరీ వస్తుంది, 8 కనిస్తే 8 మాక్సిమం శాలరీ వస్తుంది. ఈ విధంగా మీరు మీ క్వరీస్ ని ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన కేసులో ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
మనకి డాన్స్ ర్యాంక్ లేదంటే గ్యాప్స్ అనేది ఉండదు కాబట్టి మనము మాక్సిమం సాలరీస్ ని మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో కరిష్మా, యూ గాట్ ఇట్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ సెవెంత్ మాక్సిమం సాలరీ? ఎస్ అన్నా. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, కాన్సెప్ట్. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో హియర్ గ్యాప్స్ అనేది లేకుండా మనకి డేటా అనేది డిస్ప్లే చేసింది. ఓకే, సో ఇది డెన్స్ ర్యాంక్. నెక్స్ట్ ర్యాంక్, సారీ, రో నంబర్. రో నంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది కంటిన్యూస్లీ జనరేటింగ్ ద నెంబర్స్. ఇక్కడ చూడండి, 4000, 5000. సో 1 and 2. 3000 ఇక్కడ ఉంటే ఏమవుతుంది? 1 2 3 4 5. దీనికి అసలు డజంట్ మ్యాటర్ అనమాట, ఇది ఆర్డర్ బై లో ఉందా. కాకపోతే ఫస్ట్ వాల్యూ దీనికి ఇస్తుంది ఆర్డర్ లో, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లాగే ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. సో మీ డిపార్ట్మెంట్ వైజ్. ఓకే, జస్ట్ కంటిన్యూస్ జనరేటింగ్ ద నెంబర్స్. ఇంతవరకు క్లియరా? ఈ 3 ఫంక్షన్స్ క్లియర్ అయినాయండి? క్లియర్ అన్నా. యా. నెక్స్ట్ ల్యాగ్ ఫంక్షన్. వాట్ ఈస్ ద ల్యాగ్ ఫంక్షన్? ల్యాగ్ అంటే ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ల్యాగ్? మీరు చెప్పండి, అవుట్పుట్ చూసి. ల్యాగ్ ఏం చేస్తుంది చెప్పండి? ల్యాగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇక్కడ చూసి చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ. ఈ డిపార్ట్మెంట్ లో 40 ఉంది. ఓకే, సో శాలరీ 4000 ఉంది, 5000 ఉంది. ఓకే, సో ల్యాగ్ ఫంక్షన్ లో మీరు గమనిస్తే ఫస్ట్ వాల్యూ ఏమో నల్ వచ్చింది, సెకండ్ వాల్యూ ఏమో 4000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ 20 20 20 20 అని ఉంది, ఇక్కడ అన్ని 20s ఉన్నాయి. అంటే ఇవన్నీ ఒక డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒక డిపార్ట్మెంట్, రైట్? సో ఈ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ వాల్యూ ఏమొచ్చింది? నల్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వచ్చి 3000 వచ్చింది. నెక్స్ట్ కూడా 3000 వచ్చింది. నెక్స్ట్ కూడా 3000 వచ్చింది. నెక్స్ట్ 3500 కి మాత్రం 3200 వచ్చింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది నల్ అమ్మా, చేస్తుంది. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది నల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూకి అసైన్ చేస్తుంది. కన్వర్ట్ ఏం చేయదు ఇది. ఇది ఏం జరుగుతుందనంటే, ల్యాగ్ అంటే దీని ముందు వాల్యూ తెచ్చుకుంటది. ఓకే, సో ఈ ముందు వేల 4000కి ఫస్ట్ రికార్డ్. ఈ డిపార్ట్మెంట్ లో 4000 ఫస్ట్ రికార్డు. దీనికంటే ముందు రికార్డు ఏమో దీనికి తెలియదు కదా. సో తెలియనప్పుడు ఏం జరుగుతుంది? నల్ వాల్యూ ఇస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూలో మనకి డిపార్ట్మెంట్ లో సెకండ్ వాల్యూ, దీనికి ఫస్ట్ వాల్యూ అంటే ఏంటి? 4000. సో అది మనం డిస్ప్లే చేసింది. సో ఇక్కడ కూడా మీరు గమనిస్తే 3000 కి ఈ డిపార్ట్మెంట్ లో 3000 ఫస్ట్ వాల్యూ, దీనికి వచ్చేసి నల్ వాల్యూ ఇస్తుంది, మనకు తెలియదు కాబట్టి. తర్వాత సెకండ్ వాల్యూకి ఫస్ట్ వాల్యూ ఇస్తుంది, థర్డ్ వాల్యూకి సెకండ్ వాల్యూ ఇస్తుంది, ఫోర్త్ వాల్యూకి థర్డ్ వాల్యూ ఇస్తుంది, ఫిఫ్త్ వాల్యూకి ఫోర్త్ వాల్యూ ఇస్తుంది. సో మీకు ప్రీవియస్ వాల్యూస్ ని మనకి కావాలి అని అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద ల్యాగ్. అంటే ల్యాగ్ అంటేనే మీకు తెలుసు కదా, అంటే ఐ మీన్ ముందు, అంటే ముందు వాల్యూ అని, అంటే వెనక వాల్యూ ల్యాగింగ్. అంటే మీరు ల్యాగింగ్ గా ఉన్నారు, కొంచెం పుషప్ కాంటి అనమాట చెప్తాం. ల్యాగింగ్ అంటే, ల్యాగింగ్ అంటే ఏంది? వెనకబడండి. డిలే. ఓకేనా, అర్థమైందా ల్యాగింగ్ ఫంక్షన్ ఏం జరుగుతుందో? దీని వల్ల యూస్ ఏముంటుందన్న ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా? సంకేతం ఏంటంటే ప్రీవియస్ వాల్యూని మీ కరెంట్ వాల్యూతో కంపేర్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు మీకు ఈ వాల్యూస్ అనేది యూజ్ అవుద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ లో ఈ 4000 మైనస్ నల్ వాల్యూ అంటే ఎంత వస్తుంది? సంథింగ్ నల్లే వస్తుంది. కానీ 5000 మైనస్ 4000 అంటే ఈ డిఫరెన్స్ అనేది ఎంత తెలుస్తుందిగా. ఆ, ఓకే, అంటే మీరు ఈ ముందు వాల్యూస్ ని మీరు కంపేర్ చేసిన కోసం, అంటే ఇవి జనరల్ గా ఎక్కడ వాడతారంటే డేట్ కాలమ్స్ మీద ఎక్కువ వాడతారు అనమాట. అంటే ముందు డేట్ కి తర్వాత డేట్ కి ఎంత కంపేర్ చేస్తున్నారు, ఎంత మైనస్ డేట్స్ ఉన్నాయి, ఇట్లాంటి సినారియోస్ లో దాన్ని ఎక్కువ వాడతారు.
బట్ రేర్ కేసుల్లో మన ల్యాగ్ ఫంక్షన్స్ లీడ్ ఫంక్షన్స్ వాడతారు. బట్ ఏంటంటే ఇంటర్వ్యూ పర్పస్ కి ఏంటంటే ల్యాగ్ ఫంక్షన్ లీడ్ ఫంక్షన్ వాడుకొని సమ్ టైమ్స్ ఏంటంటే మీరు హౌ యూ కెన్ కంపేరింగ్ ద ప్రీవియస్ డేట్ అండ్ టుడే డేట్ అంటే ఐ మీన్ మీరు రిక్వైర్మెంట్ ఎట్లాగా ఉంటుంది అనమాట. అంటే ఈ వాల్యూని అంటే ఐ మీన్ ఈ వాల్యూని ప్రీవియస్ వాల్యూతో మైనస్ చేసుకోవాలి అనే సినారియోస్ వస్తాయి అనమాట. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాము, ఈ ముందు వాల్యూ నీకు తెలియదు కదా, అందుకు ఇట్లాంటప్పుడు ల్యాగ్ రాసుకుంటాం. ఇక్కడ మైనస్ డిఫరెన్స్ వాల్యూ అని రాసుకొని జస్ట్ శాలరీ మైనస్ ల్యాగ్ అని రాస్తే సరిపోతుంది కదా, అప్పుడు నీకు వచ్చేస్తుంది కదా. 4000 మైనస్ నల్ అంటే ఏమైంది, నల్ వస్తుంది. 5000 మైనస్ 4000 అంటే 1000 వస్తుంది. సో 3000 మైనస్ అంటే నల్లే వస్తుంది. 3000 జీరో, 3000 జీరో, 3200 అంటే 200, 3500 మైనస్ 3200, సో 300. అంటే ఈ విధంగా డిఫరెన్సెస్ మనం తెలుసుకునే దానికోసం మనం ల్యాగ్ ఫంక్షన్స్ అనేది రాస్తారు. ఓకే. సో అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే లీడ్ ఫంక్షన్ అన్నమాట. సో లీడ్ ఫంక్షన్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. లీడ్ అంటుంటేనే అర్థం కావాలి. ఇందాకేమో ల్యాగ్ అన్నారు, ఇక్కడేమో లీడ్ అంటున్నాము. ఇక్కడ అర్థమైందా మీకు, లీడ్ ఏం జరుగుతుందో ల్యాగ్ ఏం జరుగుతుందో మీకు అర్థమైపోయిండారు ఇప్పటికి నేను చెప్పమంది. ఇదేం జరుగుతుంది చెప్పు కరిష్మా. ప్రీవియస్ దాంట్లో ముందు వాల్యూ తీసుకుంది కదన్నా, ఇది వెనక వాల్యూ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ. ఆ ఇక్కడ ఏం చేస్తుంది, 4000 కి దానికంటే ముందు వాల్యూ, ఇదేమో ఇందాక ప్రీవియస్ వాల్యూ ట్రై చేసింది. కానీ ఇప్పుడు ఏంది, ఇది ముందు వాల్యూ ట్రై చేస్తుంది. ముందు వాల్యూ ఏముంది, 5000 ఉంది కాబట్టి 5000 అప్డేట్ అవుతుంది. ఈ 5000 కి ఈ డిపార్ట్మెంట్ లో మనకి తర్వాత వాల్యూ తెలియదు కాబట్టి నల్ వాల్యూగా మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో అదే విధంగా 3000 కూడా మనకు ఫస్ట్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఇది సెకండ్ వాల్యూ. అదే విధంగా సెకండ్ వాల్యూకి థర్డ్ వాల్యూ తెలుసు కాబట్టి అది ఇస్తుంది. థర్డ్ వాల్యూకి ఫోర్త్ వాల్యూ తెలుసు కాబట్టి ఇస్తుంది. లాస్ట్ వాల్యూకి మాత్రం ఇది ఏం చేస్తుంది, నల్ వాల్యూగా ఇస్తుంది. సో ఈ విధంగా ముందు వాల్యూ తెచ్చుకుంటుంది అనమాట. ఓకే, లీడ్ కి ల్యాగ్ కి అది డిఫరెన్స్. అర్థమైందా? అర్థమైందన్నా. అహ్మద్ అర్థమవుతుంది మాస్టర్. అర్థమవుతుంది అర్థమవుతుంది. ల్యాగ్ అంటే ఒక వాల్యూ కింద తీసుకుంటుంది, లీడ్ అంటే ఒక వాల్యూ పై తీసుకుంటుంది. తర్వాత తీసుకుంటుంది. See, lag means it will get the data from previous value. Okay, lead means it will get the data from what? నెక్స్ట్ వాల్యూ. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్మోస్ట్ మనము కవర్ చేసామమ్మా. మనకి డేటా ఫ్రేమ్స్ లో ఎక్కువ ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ లేకపోతే ఈ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ ఫిల్టర్ కానీ గ్రూప్ బై కానీ తర్వాత వేర్ క్లాస్ కానీ తర్వాత నల్ హ్యాండిల్స్ కానీ తర్వాత యూనియన్ సెట్ ఆపరేటర్స్ లైక్ ఆపరేటర్స్ తర్వాత వచ్చేసి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఐ థింక్ నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను, రైట్? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్స్ అండి. స్పార్క్ లో అసలు పర్ఫార్మెన్స్ ట్యూనింగ్స్ అంటే ఏం చేస్తారు అనేది ఇంకొకటి ఉంది. సో దీనికంటే ముందు చెప్పేది పర్ఫార్మెన్స్ ట్యూనింగ్స్ ఉన్నాయి. యూడిఎఫ్ చెప్తాను ఒక వి హావ్ 8 minutes, రైట్? సో యూడిఎఫ్స్ అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ నేను పర్ఫార్మెన్స్ ట్యూనింగ్స్ లో చెప్తానండి. జనరల్ గా అసలు యూడిఎఫ్స్ అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే. సో జనరల్ గా ఇవి మనం పెద్ద వాడకూడదు, ఎందుకనంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి అనమాట. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనం అన్ని కేసెస్ ఏంటంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనమాట. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ని మనం వాడుకుంటే మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బెనిఫిట్ గా ఉంటుందండి. బట్ యూడిఎఫ్ అంటే మీరు ఓన్ గా క్రియేట్ చేసే ఫంక్షన్స్ అనమాట. అంటే పైథాన్ లో ఏదైనా ఒక క్రియేట్ చేసుకొని ఒక ఫంక్షన్ ని, ఆ ఫంక్షన్ ని మీరు మల్టిపుల్ ప్లేసెస్ లో వాడుకోవాలనుకున్నప్పుడు మాత్రం దెన్ యూ కెన్ గో అండ్ క్రియేట్ ద యూడిఎఫ్. అర్థమవుతుందా? యూడిఎఫ్ అనేది ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ కేస్ ఉందబ్బా, లేకపోతే లోయర్ కేస్ అనేది ఫంక్షన్ ఉంది, దాన్ని మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా మీరు వాడేసుకుంటున్నారు అంటే మల్టిపుల్ ప్లేసెస్ లో. అట్లాగనే మీరు ఒక సింపుల్ గా ఏదైనా ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో మీరు వాడుకోవాలనుకున్నప్పుడు దెన్ యూ కెన్ క్రియేట్ ద, అంటే మీరు మల్టిపుల్ ప్లేసెస్ లో వాడలేదు అనుకోండి, మీరు అదే విధంగా కాల్ చేస్తారు, కాల్ చేసుకోలేరు కదా. సో దానికోసంగా మనం యూడిఎఫ్స్ అనేది మనకి వచ్చాయి. ఓకే,
యూజర్ డిఫైన్ మనమే డిఫైన్ చేసుకుంటాం ఒక ఫంక్షన్ ని. ఓకే, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కాకుండా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఎంప్లాయీ ఇది ఇది అని చెప్పేసి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. సో తర్వాత వచ్చేసి నేను సింపుల్ ది శాంపుల్ పైథాన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. జస్ట్ లోయర్ కేస్ అని చెప్పేసి నేను మనకి ఆల్రెడీ లోయర్ అనేది బిల్డింగ్ ఫంక్షన్ ఉంది, బట్ నేను లోపల ఏదో ఇంకా మల్టిపుల్ రాసుకోవచ్చు అనమాట. అంటే మనకి డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. నువ్వు పెద్ద ఫంక్షన్స్ రాసుకోవచ్చు, లేదా చిన్నదే రాసుకోవచ్చు, నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఓకే, బట్ మనం ఏంటంటే జస్ట్ ఫంక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. జస్ట్ లోయర్ కేస్ అని నేను ఓన్ గా పెట్టుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది బిల్డింగ్ ఫంక్షన్, ఈ బిల్డింగ్ ఫంక్షన్ ని నేను వాడుకొని, సో నేను నాకై ఓన్ గా ఒక ఫంక్షన్ వాడుకుంటున్నాను అనమాట. ఈ ఫంక్షన్ ని క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యూడిఎఫ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ యూడిఎఫ్ లో మనకేంది ఇక్కడ స్ట్రింగ్ టైప్ కాబట్టి స్ట్రింగ్ టైప్ ను కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి రెండింటిని ఇంపోర్ట్ చేసుకుందాం. యూడిఎఫ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అదే విధంగా స్ట్రింగ్ టైప్ మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి ఎస్క్యూఎల్ టైప్స్ లో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నాము, కన్వర్ట్ అవర్ పైథాన్ ఫంక్షన్ అనమాట. ఇది పైథాన్ ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తాను. ఈ పైథాన్ ఫంక్షన్ ని నేను యూడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేసుకుంటాను అనేది ఇప్పుడు కాన్సెప్ట్. సో దానికి ఇక్కడ మీకు నచ్చిన పేరు మీరు ఇచ్చుకోండి. ఓకే, యూడిఎఫ్ నేమ్ మీకు నచ్చింది మీరు తెచ్చుకోండి. ఓకే, సో యూడిఎఫ్ లాంబ్డా, ఇది లాంబ్డా అంటే మీకు ఎందుకు తెలుసు ఆల్రెడీ, ఎక్స్ కోలన్ లోయర్ కేస్ అంటే మన యూడిఎఫ్ అదే పైథాన్ ఫంక్షన్. పైథాన్ ఫంక్షన్ ని మనం యూడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం, అంటే మన ఓన్ యూడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, లోయర్ కేస్, దీనికి ఎక్స్, దీని ఒక టైప్ వచ్చేసింది మనకి అవుట్పుట్ వచ్చేసి స్ట్రింగ్ టైప్ అనమాట. మనకు అవుట్పుట్ ఏమి ఇక్కడ స్ట్రింగ్ టైప్ ఇస్తుంది కాబట్టి స్ట్రింగ్ టైప్. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ పైథాన్ ఫంక్షన్ ని మనము యూడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకుంటాం. ఎక్కడ పైథాన్ యూడిఎఫ్ పైస్పార్క్ యూడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మీరు పైథాన్ ఫంక్షన్ ని మీ ఓన్ యూడిఎఫ్ గా క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు విత్ కాలంలో నేను ఏం చేస్తానంటే విత్ లోయర్ కేస్ నేమ్. ఓకే, ఇది ఒక కొత్త కాలం నేను క్రియేట్ చేశాను. విత్ కాలం కొత్త కాలంలో నేను ఈ లోయర్ కేస్ యూడిఎఫ్ ని వాడుకొని ఈ లోయర్ కేసు దాంట్లోకి నేను వాల్యూస్ ని ఏదైనా పంపిస్తున్నాను, ఎంప్లాయీ నేమ్ ని పంపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ లోయర్ కేస్ యూడిఎఫ్ అంటే నాకు ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ అవన్నీ ఉంటాయో, మల్టిపుల్ మిక్సింగ్ ఉంటాయో మొత్తాన్ని లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో దానికి మనం ఏం చేస్తున్నాను, ఒక ఎంప్లాయీ నేమ్ ని నేను ఇక్కడ ఇన్పుట్ గా పంపిస్తున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లోయర్ కేస్ యూడిఎఫ్ అంటే ఏంది, ఇక్కడ ఈ లోయర్ కేస్ యూడిఎఫ్ అనేది ఎట్లా క్రియేట్ అయింది, పైథాన్ ఫంక్షన్ ని వాడుకొని ఈ లోయర్ కేస్ యూడిఎఫ్ అనేది క్రియేట్ అయింది. ఈ లోయర్ కేస్ యూడిఎఫ్ ఏముంది, మళ్ళీ మనం ఇక్కడ ఎక్స్ అంటే ఏంది, ఈ ఎంప్లాయీ నేమ్ అనమాట. సో ఈ ఎంప్లాయీ నేమ్ అనేది లోయర్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ అని వెళ్తే ఇక్కడికి వెళ్ళుద్ది అనమాట. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఏం చేస్తుంది, ఎస్టీఆర్ లోయర్ కేస్ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనకు పంపించే వాల్యూస్ ని అది లోయర్ కేస్ లో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్ అయితే స్ట్రింగ్ టైప్ లోకి ఇస్తుంది. సో ఆ వాల్యూని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అంటే లోయర్ కేస్ అనే ఒక కాలంలోకి స్టోర్ చేస్తాం. సో లెట్స్ సీ హౌ వీ కెన్ సీ దట్ డేటా. ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఎంప్లాయీ నేమ్ ఉందో అన్ని వాల్యూస్ ని ఇది క్యాపిటల్ లెటర్స్ ఇవన్నీ ఉన్న వాటిని ఇది స్మాల్ లెటర్స్ గా కన్వర్ట్ చేసేసి. సో ఈ విధంగా మీరు యూడిఎఫ్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఓన్ గా. సో అలా కాకుండా మీరు ఇదే యూడిఎఫ్స్ ని మనము ఎస్క్యూఎల్ లో కూడా వాడుకోవచ్చు కదా, మీకు తెలుసు కదా. మామూలుగా మీరు ఎస్క్యూఎల్ కమాండ్స్ రాసుకో, ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ ఇన్ ద ఎస్క్యూఎల్ కమాండ్స్ దెన్ యూ కెన్ కన్వర్ట్ దిస్ డేటా ఫ్రేమ్ ఇన్ టు ద డేటా ఫ్రేమ్ టేబుల్, రైట్. కన్వర్ట్ ఎస్క్యూఎల్ టేబుల్ గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఆ ఎస్క్యూఎల్ కన్వర్ట్ చేసిన తర్వాత కూడా అప్పుడు కూడా మీరు యూడిఎఫ్ ని మీరు ఓన్ ఫంక్షన్ ని ఏ విధంగా ఆ పైథాన్ ఫంక్షన్ ని మీరు ఎస్క్యూఎల్ లో కూడా వాడుకునేటట్టుగా యూడిఎఫ్ ని ఆ ఫంక్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో దానికి ఏ విధంగా చేయాలంటే స్పార్క్ డాట్ యూడిఎఫ్ డాట్ రిజిస్టర్ అని చెప్పేసి లోయర్ నేమ్ యూడిఎఫ్ అని చెప్పేసి మీరు ఇది కొత్తగా మనం పెట్టుకున్న పేరు ఇది. ఓకే, ఇదేంటిది లోయర్ కేస్ అనేది ఏంటి, నీ పైథాన్ ఫంక్షన్ నీ అవుట్పుట్ పైథాన్ ఫంక్షన్ అవుట్పుట్. సో ఈ విధంగా మీరు ఎస్క్యూఎల్ లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు కదండి హౌ యు ఆర్ కన్వర్టింగ్ దిస్ డేటా ఫ్రేమ్ ఇన్ టు ద టేబుల్ అంటే
జస్ట్ క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంప్ వ్యూ అని చెప్పేసి మనం ఎంప్లాయ్ టేబుల్ కానీ అదే ఎంప్లాయ్ టేబుల్ గా కన్వర్ట్ చేసుకున్నాం. ఏదో మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి, ఎంప్లాయ్ ఇచ్చుకోండి, ఎంప్లాయ్ 1 ఇచ్చుకోండి, ఎంప్లాయ్ 2 ఇచ్చుకోండి, మీకు నచ్చిన పేరు మీరు ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టేబుల్ గా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ యూడిఎఫ్ అనేది ఎక్కడ ఉంది, లోయర్ నేమ్ యూడిఎఫ్ అనే దానికి మన ఎంప్లాయ్ నేమ్ ఇచ్చేస్తే ఈ టేబుల్ లో ఎంప్లాయ్ నేమ్ ఉంది కాబట్టి ఎంప్లాయ్ నేమ్ ఇస్తే దానికి యాజ్ లోయర్ ఎంప్లాయ్ నేమ్ అంటే సేమ్ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది కదా. చూడండి అన్ని ఇక్కడ కన్వర్ట్ అయిపోయా, ఎంప్లాయీ నేమ్ క్యాపిటల్ ఉంటే అన్ని స్మాల్ లెటర్స్ కన్వర్ట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదాన్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి, అర్థం చేసుకోండి, ఈ కమాండ్స్ గుర్తుపెట్టుకోండి ఇవి రెండు. సో ఐ థింక్ యూ కెన్ ఫెమిలియర్ యూ కెన్ యూజ్ ద ఫంక్షన్స్. ఓకే, సో ఈ విధంగా మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా.